హాయ్ ఫ్రెండ్స్ నమస్తే. నేను మీ మనోజ్ రెడ్డి. చాలా రోజుల తర్వాత వెల్కమ్ టు భారతీ డైరీ ఫార్మ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మన వీడియోస్‌కి లైక్‌లు కొట్టండి. ఎంతమందికైతే అంతమందికి ఈ కంటెంట్ ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి. అయితే ఇప్పటి నుంచి మన లొకేషన్ ఏంది? గ్రామం నుంచి షిఫ్ట్ అయినాం. గ్రామం నుంచి హైదరాబాద్‌కి షిఫ్ట్ అయినాం. సో, ఎంతోమంది యంగ్ ఎంటర్‌ప్రెన్యూర్స్‌కి డైరీ ఫార్మ్ మీద ట్రైనింగ్ కావాలనుకున్నోళ్ళకు, లేకుంటే సలహాలు, సూచనలు కావాలనుకున్నోళ్ళకు మా 15 ఏండ్ల ఎక్స్‌పీరియన్స్, డైరీలో ఉన్న 15 ఏండ్ల ఎక్స్‌పీరియన్స్ మీకు గానీ, మీ పిల్లలకు గానీ, మీ అన్నదమ్ములకు గానీ ఎవరికైనా ఉపయోగపడుతుంది. ఫస్ట్ క్లాస్ మనం స్టార్ట్ చేసే ముందు మన ఈరోజు టాపిక్ ఏందంటే, మళ్ళీ మన ఛానల్ ఎళ్ళిపోయింది. ఇంతకుముందు పాత భారతీ డైరీ ఛానల్‌కి చాలామంది సబ్‌స్క్రైబర్స్ ఉండే. మన ఛానల్ సస్పెండ్ అయిపోయింది. సో, మన ఛానల్ మళ్ళీ గావాలని జెప్పి అడుగుతున్న చాలా మంది సబ్‌స్క్రైబర్స్‌కి, అదేవిధంగా రోజు ఫోన్‌లు చేసి డైరీ గురించి సలహాలు, సూచనలు అడుగుతున్నారు. ఇంతకుముందంటే ఛానల్ జూడండి అని జెప్పేది. ఇప్పుడు ఛానల్‌లో ఎక్కువ వీడియోస్ లేవు గాబట్టి, మళ్ళీ మీకోసం మళ్ళీ ఇవన్నీ వీడియోస్ చేయడానికి కల్పించాం. సరే, మన ఫస్ట్ ఈరోజు టాపిక్ ఏందంటే, హౌ టు స్టార్ట్ ఎ డైరీ ఫార్మ్. జూడండి. హౌ టు స్టార్ట్ ఎ డైరీ ఫార్మ్. ఈ డైరీ ఫార్మ్ స్టార్ట్ ఇయాల క్లాస్ 1 అనుకోండిగ. క్లాస్ 1. ఈరోజు క్లాస్‌లో హౌ టు స్టార్ట్ ఎ డైరీ ఫార్మ్. ఎంతోమందికి కోరుకుంటది. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌లకు గానీ, లేకుంటే బిజినెస్ మ్యాన్స్ గానీ, వేరే ఫీల్డ్‌లో సంపాదించుకున్న వాళ్ళకి గానీ, లేకుంటే ఇప్పుడే బీటెక్ కంప్లీట్ అయిన స్టూడెంట్స్‌కే గానీ, ఈ ఎవరికైనా రాజకీయ నాయకులకైనా, లేకుంటే రిటైర్ అయిన ఆఫీసర్స్‌కైనా, ఈ మధ్య కొత్తగా ఏందంటే డైరీ ఫార్మ్ పెట్టాలే, మనం అదేది దేశీ ఆవులను పెంచాలే, ఫార్ము పెంచుకోవాలే, లేకుంటే దేశీ ఆవులను పెంచి వాటితోటి ఆర్గానిక్ ఫ్రూట్స్ చేయాలే. ఇంకా ఎన్నో కోరికలతోటి చాలామంది ఈ స్ట్రెస్‌ఫుల్ సిటీ లైఫ్‌లో నుంచి కొంచెం దూరంగా ఒక ఫార్మ్ హౌస్ కట్టుకోవాలే. ఒక ఎకరం, 2 ఎకరాల ప్లేస్‌లో వ్యవసాయం జేయాలే. వాటితో పాటు ఆవులను పెంచాలే. అది గూడా దేశీ ఆవులను పెంచాలే. పాల ఉత్పత్తిని రాబట్టాలే. కోళ్ళ ఫామ్‌లు పెట్టాలే. షీప్ ఫార్మ్ జేయాలన్న అందరికీ కంపల్సరీ నేను నా 15 ఏళ్ల ఎక్స్‌పీరియన్స్‌ని ఉపయోగపడుతదని జెప్తున్నా. హౌ టు స్టార్ట్ ఎ డైరీ ఫార్మ్. దీని గురించి ఇయాల జెప్తున్నా. డైరీ ఫార్మ్ స్టార్ట్ జేయాలంటే, డైరీ ఫార్మ్ ప్రారంభించడానికి ముందుగా సరైన స్థలాన్ని ఎంచుకోవాలి. పశువులను కొనుగోలు చేయడం, పశువుల పెంపకం కోసం అవసరమైన వసతులు ఏర్పాటు చేసుకోవడం, మరియు పాల ఉత్పత్తులు నిర్వహించటం అవసరం. పశువుల ఆరోగ్యం, మేత మరియు పశువుల పరిశుభ్రత పర్యవేక్షించడం ద్వారా పాల నాణ్యతను నిర్వహించాలి. అర్థమైంది గదా! ముందుగా మనం జేయాల్సింది ఏందంటే, సరైన స్థలాన్ని ఎంచుకోవాలి. సరైన స్థలాన్ని ఎంచుకోవాలే. ఎందుకు అక్కడ మనకు సరైన స్థలము అని జెప్పి మనం అనంగానే ఏందంటే, ఎట్లాంటిది సరైన స్థలం? సరైన స్థలాన్ని ఎంచుకోవాలని మనం ఇంటర్నెట్‌లో కొడుతున్నాం. ఇదొచ్చేసింది. సరైన స్థలం అంటే, అక్కడ మనం డైరీ బెడితే మన పాలను అక్కడ ఎవరైనా కొంటారా? అన్నది ఫస్ట్ పాయింటు. నెక్స్ట్ పాయింట్ ఏందంటే, మనం ఏదైనా సరైన స్థలం అంటే, మనం కట్టే షెడ్ కన్‌స్ట్రక్షన్ చేసే దగ్గర చుట్టుపక్కన చెట్లు, గిట్లు, తోట అయితే ఇంకా చాలా బాగుంటది. మామిడి తోట లాంటిది ఏదైనా తోటలుంటే బాగుంటది. చుట్టుపక్కన చెట్లు, గిట్లు ఉండేటట్టు చూసుకోవాలి. ఎందుకంటే, పశువులు చల్లని ప్రదేశంలో ఉండాలి. ఎండ తీవ్రతను కొన్ని పశువులు తట్టుకోలేవు కాబట్టి, మనం దాని గురించి అన్నట్టు. సరైన స్థలం అంటే అది ఎంచుకోవాలి. పశువుల కొనుగోలు చేయడం. పశువుల పెంపకం కోసం అవసరమైన వసతులు ఏర్పాటు చేయడం అంటే ఇదే. డైరీ ఫార్మ్ షెడ్, గిడ్ అన్ని నిర్మించుకోవడానికి వసతులు. ప్లస్ పశువులను కొనుగోలు. అంటే మేలి జాతి ఆవులను కొనుగోలు జేయాలే. మరేందంటే ఆవులను కొనుగోలు జేసినప్పుడైనా, బర్రెలను కొనుగోలు జేసేటప్పుడైనా అవి ఎట్లున్నయి, మేలు జాతి అయినా ఆరోగ్యంగా ఉన్నాయా లేవా అన్నది గూడా చూసుకోవాలి. ఇది దీని సారాంశం. ఆరోగ్యం గూడా పశువులు ఆరోగ్యంగా ఉన్నాయా లేవా అన్నది జూసుకోవాలి. వాటి గురించి అవగాహన ఉండాలి. మనం డైరీ పెట్టక ముందే, అరే! జ్వరమొస్తే ఏం జేయాలే? పొదుగువాపైని డిసీజొస్తే ఏం జేయాలే? అసలు పశువులలో ఎన్ని రోగాలుంటాయి? ఎన్ని రోగాలొస్తాయి? కామన్ డిసీజెస్ ఏంది? కాంప్లికేటెడ్ డిసీజెస్ ఏంది అనేది తెలుసుకోవాలి. సో, పాల డైరీని ప్రారంభించడానికి దిశలు. స్థలం ఎంచుకోవడం. పశువుల పెంపకానికి తగినంత స్థలం, నీరు మరియు విద్యుత్ సరఫరా
ప్రాంతాన్ని ఎంచుకోండి. మార్కెట్ మరియు రవాణా సమీపంలో వెటర్నరీ కేర్ మరియు మేత లభ్యత ఉన్నదా చూసుకోవాలి. అంటే పచ్చిగడ్డి లభ్యత ఉందా లేదా చూసుకోవాలి. వెటర్నరీ డాక్టర్ అన్నా లేకుంటే హాస్పిటల్ అన్నా ఉన్నదా లేదా చూసుకోవాలి. మార్కెట్ రవాణా అంటే మార్కెట్కి మనం పాలు పంపించడానికి రోడ్డు గీడు అన్ని మంచిగా ఉన్నాయా లేదా చూసుకోవాలి. పశువుల పెంపకం తగినంత స్థలం ఇంతకుముందు మనం డిస్కస్ చేసినాం. నీరు ఉండాలి, విద్యుత్ ఉండాలి, ఇది కంపల్సరీ ఉండాలి. ఇది కూడా చూసుకోవాలి. ప్లస్ వీటితో పాటు లేని పాయింట్ ఏంటంటే ఆ సాయిల్ పశువు గ్రాసాలు పెంచుకోవడానికి ఆ సాయిల్ కూడా సారవంతమైన భూమి ఉండాలి. అంటే ఫర్టైల్ సాయిల్ అన్నట్టు. ఫర్టైల్ సాయిల్ అంటే సారవంతమైన భూమి. ఇది ఒక్కటి గమనించండి. పశువుల కొనుగోలు మంచి జాతిని ఎంచుకోండి. ఉదాహరణకు ఆవులు లేదా గేదెలు. ఆవులు అన్నా గేదెలన్నా ఏదో ఒకటి పెడతాం. ఆవులల్లో ఏంటంటే హెచ్ఎఫ్ ఆవులు చూసుకుంటాం. హెచ్ఎఫ్ ఆవులు చూస్తాం. హెచ్ఎఫ్, జెర్సీ లేకుంటే గిర్రు, దేశవాళీ అంటే గిర్రు, ఇలాంటి ఆవులను మనం ఎంపిక చేసుకుంటాం. ఇంతకుముందు డిస్కస్ చేసినాం. పశువులను కొనుగోలు చేయడానికి ముందు వాటి ఆరోగ్యం మరియు నాణ్యతను తనిఖీ చేసుకోవడం. అది ఇంతకుముందు మనం డిస్కస్ చేసినట్టు దీని ఆరోగ్యం పరిస్థితులు అన్నీ ముందే చూసుకోవాలి. ఇదే నెక్స్ట్ పేజ్. ఇదేందండి నెక్స్ట్ పేజ్కి వస్తుంది కదా. వసతి, పరిశుభ్రమైన షెడ్లు, దానా మరియు నీటి వ్యవస్థ, వ్యర్థాలను పారవేసే యూనిట్లను నిర్మించుకోవాలి. అంటే పరిశుభ్రమైన షెడ్లు వేసుకోవాలి. అంటే షెడ్ కన్స్ట్రక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నట్టు. షెడ్ కన్స్ట్రక్షన్ ఇంపార్టెంట్ అంటే షెడ్ ఎప్పుడైనా కూడా పెండ, మూత్రము ఇట్లా పెండ వేయగానే పెండను గుంజుకునేటట్టు సైడ్కి పెట్టుకునేటట్టు, అదే మూత్రం పోయగానే మూత్రం వచ్చేటట్టు కింద మోరీలకు వచ్చేటట్టు ఇట్లా కొద్దిగా స్లోప్ డౌన్ పెట్టుకుంటాం కదా, దాని గురించే అని అన్నారు. షెడ్ని దాని మెజర్మెంట్స్ అవన్నీ ఉంటాయి, దాని తర్వాత చెప్తా షెడ్ గురించి. దానా మరియు నీటి వ్యవస్థ, దానా ఉండేటట్టు చూసుకోవాలి, నీటి వ్యవస్థ ఉండేటట్టు చూసుకోవాలి. వ్యర్థాలను పారవేసే యూనిట్ను నిర్మించుకోండి. పశువులకు తగినంత స్థలము, గాలి మరియు వెలుతురు ఉండేలా చూసుకోండి. కంపల్సరీ గాలి వెలుతురు ఉండేటట్టు మనం చూసుకోవాలి. ఎందుకంటే మేము ఫ్యాన్స్ పెడతాం, మేము ఎయిర్ కూలర్స్ పెడతాం, మేము ఏసీలు పెడతాం. అంటే ఈ కాన్సెప్ట్ తప్పు. ఎందుకంటే పశువు తిరగనే చూడాలి. ఎందుకంటే అది ప్రకృతిలో అది ఎట్లుంటుందో దాన్ని అట్లనే ఉంచాలి తప్పించి మేము కూడా ఫ్యాన్స్ పెట్టినాం, ఎయిర్ కూలర్స్ పెట్టినాం, అవన్నీ వర్కౌట్ కావన్నట్టు. పశువుకు ఇబ్బంది కూడా కలిగిస్తుంది. ఇక అన్ని పశువులు దగ్గర ఉంటాయి కాబట్టి ఇక కూలర్స్ అయితే పెట్టకండి, ఫ్యాన్స్ వర్క్ అయితే ఓకే. ఫ్యాన్స్ పెడితే కొద్దిగా ఇది అవుతుంది. కానీ దానికంటే ముఖ్యంగా నేచురల్గా గాలి వచ్చే విధంగా షెడ్ను నిర్మించుకోవడం ముఖ్యమని ఈ పాయింట్. సరే, పశువుల పెంపకం. పశువులు ఆరోగ్యంగా పోషకాహారం మరియు పరిశుభ్రతను పర్యవేక్షించండి. సరైన టీకా, పరిశుభ్రత మరియు పోషకాహారాన్ని అందించండి. అంటే దానా మంచిగా అందించాలి, దాంట్లో పోషకాలు ఉండేటట్టు చూసుకోవాలి. సరైన టీకాలు అంటే వ్యాక్సినేషన్ అన్నది చాలా ఇంపార్టెంట్ అని దీని అర్థం. ఆ వ్యాక్సినేషన్స్ ఏమేమి ఉంటాయి వాటి గురించి కూడా తెలుసుకోండి. ఇంకా ఫ్యూచర్లో మనం కూడా వీడియోస్లో చెప్తా ఉంటాం. పశువుల మేతను సరఫరా చేయడం. పశువులకు అక్కడ మన డైరీ ఫామ్ పెట్టకముందే పశుగ్రాసాల గురించి ప్లాన్ చేసుకోవాలి. పచ్చిగడ్డి, ఎండుగడ్డి, ఎండు మేత డ్రై ఫాడర్ అంటారు, గ్రీన్ ఫాడర్ అని పచ్చి మేతలు అంటారు. ఇవి రెండింటినీ చూసుకోవాలి. సరే, అదే కాకుండా పాల ఉత్పత్తి, పాల సేకరించడానికి అవసరమైన పరికరాలను సిద్ధం చేసుకోవాలి. అంటే కొందరు మిల్కింగ్ మిషన్స్ వాడతారు. మిల్కింగ్ మిషన్స్ వాడేటోళ్ళు మిల్కింగ్ మిషన్స్ వాడచ్చు. లేకుంటే ఇంకా చాలా ఉంటాయి అన్నాడు, బకెట్స్ ఉంటాయి, అవి ఉంటాయి, ఇవి ఉంటాయి. ఆ పరికరాలు ఏందన్నది కూడా సపరేట్ మనం వీడియో తీసుకుందాం. ఆ పరికరాలను కూడా అన్ని దగ్గర పెట్టుకోవాలి. అంటే చాప్ కట్టర్, డైరీ ఫామ్కి కావాల్సింది ముందు ఏంటంటే చాప్ కట్టర్ కావాలి. అది క్లీనింగ్ చేసుకోవడానికి ఒక 1 HP సింగిల్ ఫేజ్ మోటార్ కావాలి. అది కాకుండా బోర్, ఎట్లయినా అగ్రికల్చర్ బోర్ ఉంటుంది కాబట్టి మనకు వాటర్ వస్తాయి. దాని తర్వాత క్లీనింగ్ కోసం 1 ఇంచ్ మోటార్ ఒకటి, చాప్ కట్టర్ ఒకటి చాలా ఇంపార్టెంట్.
పాలు సేకరించిన తర్వాత వాటిని వెంటనే చల్లబరిచేదందుకు. అంటే ఈ చల్లబరచుడు ఇవన్నీ ఏందంటే ఇది చిల్లింగ్ సెంటర్ పెట్టాలి అని దాని అర్థం. మనం చిల్లింగ్ సెంటర్ పెట్టకుండా ఉత్త డైరీ ఫార్మ్‌లోకైతే దాన్ని చల్లబరచాలంటే అవసరం లేదు. ఎందుకంటే ఎవరైనా మనం ఏదో ఒక డైరీకి ఇచ్చేస్తుంటాం కాబట్టి తీసుకెళ్ళిపోతుంటారు. లేదు మనం సిటీకి తరలించాలి అనుకున్నప్పుడు కంపల్సరీ మనం ఒక చిల్లింగ్ సెంటర్ అంటే చిల్లింగ్ సెంటర్ చిల్లింగ్ సెంటర్ ఏర్పాటు చేసుకోవాలి. అంటే 1 కేఎల్ 1000 లీటర్లు పట్టే ట్యాంక్ ఉంటది. దాంట్లో పాలను పోసినప్పుడు ఎంబడే కూల్ అయిపోతాయి అన్నట్టు పాలు. అలాంటిదొకటి మనం మార్కెట్‌కి సప్లై చేసుకున్నప్పుడు అవసరం. పాలను మార్కెట్ చేయడం, స్థానిక పాలను మార్కెట్ చేయడం. ఇది చాలా ఇంపార్టెంట్. స్థానిక విక్రేతలు అంటే అక్కడ స్థానికంగా ఎవరైనా కొంటారా? రిటైల్ దుకాణాలకు మనం ఇయ్యగలుగుతామా? హోమ్ డెలివరీ లేదా హోటల్ మరియు రెస్టారెంట్ ద్వారా పాలను విక్రయించండి. ఇలాంటి ఏమైనా మనకు ఉండేదుంటే డైరీ ఫార్మ్ కొంచెం లాభసాటిగా ఉంటుందన్నట్టు. మళ్ళా ఇదేం పశు పరిశ్రమను నిర్వహించడం. పశువుల పెంపకం మరియు పాల ఉత్పత్తిని నిరంతరం దృష్టిలో సాధించ్ సాధించండి. ఎప్పుడు గూడా పాలు తగ్గుతున్నాయా? పెరుగుతున్నాయా? అన్నది ఒక మానిటరింగ్ ఉండాలె. వాటిని దృష్టి పెట్టాలి. వాటి మీద దృష్టి పెట్టాలి. కొత్త సాంకేతికతను మరియు పద్ధతులను అనుసరించండి. కొత్త టెక్నాలజీ ఏమైనా వచ్చినా, ఏమైనా సాంకేతికాలు ఎవరైనా చెప్పినా గూడా వాటిని పాటించాలి, చూడాలి. వాటిని లాభసాటిగా ఉంటే మాత్రమే పాటించండి. అన్ని అడ్డమైనయన్ని పాటించొద్దు. సరే డైరీ వ్యాపారానికి లాభదాయకంగా నిర్వహించండి. పాల ఉత్పత్తి, నాణ్యత మరియు ధరను పర్యవేక్షించుకోండి. పాల ఎప్పుడైనా ఈ ధరను పర్యవేక్షించుకోవాలి అనంటే మీకు అర్థం కాదు. అందుకే నేనేం చెప్తున్నానంటే పాల రేట్ అన్నది ఒకసారి ఎక్కువైతుంది, ఒకసారి తక్కువైతుంది. డైరీ లాభసాటిగా ఉండాలంటే ఏమైతుందంటే పాల ధర ఎక్కువైనప్పుడు మన దగ్గర యానిమల్స్ ఎక్కువుండాలె. పాల ధర తక్కువైనప్పుడు మన దగ్గర యానిమల్స్ ఏముండదు. అర్థమైంది కదా నేను చెప్పింది? పాల ధర ఎక్కువున్నప్పుడు మన దగ్గర యానిమల్స్ ఎక్కువుండాలి. మిల్క్ ప్రొడక్షన్ ఎక్కువుండాలి. అంటే పాలిచ్చే ఆవులు ఎక్కువుండాలె. ధర పాల ధర పెరిగినప్పుడు. లేదు పాల ధర తగ్గినప్పుడు సూడు పశువులు మన షెడ్‌లో ఎక్కువుండేటట్టు చూసుకోవాలి. అంటే కొన్ని అమ్మాలే, కొన్ని కొనుక్కోవాలే ఇలాంటివి చేస్తూ ఉంటేనే డైరీ అన్నది లాభసాటిగా ఉంటది. పాల ఉత్పత్తులను జోడించి విలువ పెంచుకోండి. పాల ఉత్పత్తులను అంటే పాల ద్వారా ఉత్పత్తి అయ్యే ప్రొడక్ట్స్ ఏంది? వెన్న తీయొచ్చు, నెయ్యి తీయొచ్చు, తర్వాత పెరుగు తయారు చేయొచ్చు, పన్నీర్ తయారు చేయొచ్చు. ఇలాంటి ఉత్పత్తులు చేసుకొని మార్కెట్ చేసుకునేదుంటే డైరీ ఇంకా లాభసాటిగా ఉంటది. సరే ఇవన్నీ ఏందంటే ఇవి చాలా కొంచెం కొన్ని కొన్ని కష్టంతోటి కూడుకున్నాయి. అన్ని పనులు మనమే చేయలేం కాబట్టి ఒక డైరీ ఫార్మర్ ఏందంటే పాలను ఉత్పత్తి చేయగలుగుతాడు. దాన్ని మార్కెట్ చేయడానికి ఇంకొక వ్యవస్థ అన్నది ఉండాలి. బై ప్రొడక్ట్స్ చేయడానికి ఇంకొక వ్యవస్థను తయారు చేసుకోవాలి. ఇలా డివిజన్స్ ప్రకారం పోయి అన్ని దగ్గర అన్నీ కరెక్ట్ మానిటర్ చేసుకుంటే డైరీ ఫార్మ్ అన్నది లాభసాటిగా ఉంటది ఫ్రెండ్స్. ఇది ఈరోజు మన ఫస్ట్ క్లాస్ భారతీయ డైరీ చాలా రోజుల తర్వాత మీ ముందుకొచ్చింది. మీకు ఏ డౌట్స్ ఉన్నా మా నెంబర్ సంప్రదించగలరు. 8008523456. డైరీ ట్రైనింగ్ కోసమైనా, డైరీకి సూచన కోసమైనా, ఎవరైనా డైరీ కొత్తగా స్టార్ట్ చేయడానికి కావాలనుకున్నోళ్ళైనా తప్పకుండా 100% ఎందుకంటే దీంట్లో సక్సెస్ రేట్ అన్నది చాలా తక్కువ. డైరీ ఫార్మ్ సక్సెస్ రేట్ అన్నది చాలా తక్కువ. కానీ సక్సెస్ రేట్ మాత్రం ఉంటుంది. కొన్ని మెళకువలు తెలుసుకోండి. ఈత రాని వాడు బావిలో దునికితే ఎట్లయితే మునిగిపోతాడో, ఈతొచ్చిన వాడు బావిలో దునికితే వాడేం మునగడు. అట్లనే తెలిసి తెలవక డైరీ ఫార్మ్‌లు స్టార్ట్ చేసిన వారు లాస్ అయితారు. అన్నీ తెలుసుకొని పర్ఫెక్ట్ ప్లానింగ్ తోటి, పర్ఫెక్ట్ బడ్జెట్ తోటి, పర్ఫెక్ట్‌గా మీరు ఏ పనైనా చేసినప్పుడు మళ్ళా దీనికి చాలా హార్డ్ వర్క్ చేయాల్సొస్తుంది. ఆ కష్టం అన్నది 24/7 మీ అబ్జర్వేషన్ గూడా ఉండాలె. ఇలాంటియన్నీ మన దగ్గర ఉన్నాయి క్వాలిటీస్ అన్నప్పుడు మీరు డైరీ ఫార్మ్ స్టార్ట్ చేయొచ్చు. నమస్తే ఫ్రెండ్. మీ మనోజ్ రెడ్డి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ భారతి డైరీ ఫార్మ్.